ఇలా హంగు ఆర్భాటాలతో ఇవాళ మనం చేస్తున్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకునే అయితే ఇద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తుంది. అది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టపీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికిను కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్నాం ఇద్దరి మధ్యలో. నన్ను చూడు, నా అందరూ చూడండి, ఇక చూడండి ఆశ్చర్యలేదు, పీకేలేదు. అలా అరెస్ట్ చేస్తారా ఆచారా డౌట్ ఎప్పటికీ. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే నమ్మొస్తుంది. వాళ్ళ చెల్లెమైనప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు వచ్చే స్వాగతం పలుకుడు. ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నట. మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? నేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళే పోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోధుడు కాదనే, ప్రజా సమస్యలు కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు. అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పనులు ముద్రపడితే ఫ్యూచర్లో నేను కూడా ఒక అవినీతి పనులు సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జల కడిగిన ముత్యాలక బయటకు వస్తాం, కడిగిన ముత్యాలక బయటకు వచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం క్యాబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరైనా చెల్లించినావు? ఇంత ప్లాన్ ప్రకారం అయితే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇది అది ఇంకా బయటకు వస్తాయి. 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాలి? పంచుబడి లాభాలు చూపట్టు. 700 కోట్ల రూపాయల లాభాలు చూపట్టు, మన లెక్క చూపట్టు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టాలా? ప్రజలు వివరించు. ఏ అకౌంట్లో పైసలు అవి ఎవరికి ఇచ్చినావు? 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదామని ప్లాన్ చేసిండు. 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదామని ప్లాన్ చేసిండు. ఇలా మళ్ళీ ఏం చెప్తున్నాడు? 700 అది కుదరలే కాబట్టి ఇప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. మళ్ళా దానికి ఒక వక్ర భాష చెప్తున్నాడు ఇవాళ. నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా? ఆయన పర్సనల్ అకౌంట్ నీ తాత జాగిరా, నీ అయ్యే జాగిరా ఇవ్వడానికి? అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా ఇస్తావు? నువ్వు ఏది పడుతుంది ఇస్తావా? అంత ఆతృత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే ఫీజులు ఏమైనా పైసలు ఇవ్వవు, అంత ఆతృత ఇవ్వాలి కదా. ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు రైతులకు మీ అయ్యవై చెక్కులు ఇచ్చిన కదా, అంత ఆతృతతో రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వలే? రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వలే? రైతులకు రుణమాఫీ చేయడానికి అంత ఆతృత సంతకాలు ఎందుకు పెట్టలే? క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణమాఫీ చేయొచ్చు కదా. నువ్వు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వలే? ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలే? దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా. అంత ఆతృత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతృత ఏంది? ఎంత లాభాన్ని ఆర్జించి నీ స్వలాభాన్ని ఆర్జించి నువ్వు ఉత్సాహం చూపెట్టినావు? దానివల్ల టొపిక్స్ కేసు స్టార్ట్ చేసాడు. దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్కును మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. ఒక నాయకుడు అనుకోని ఇచ్చేసి రాపా. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ ఏం చేసారు? పోయి 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది? లొట్ట పీస్ అయింది. అది లొట్ట పీసు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు బీఆర్ఎస్ పార్టీ మీద. అప్పుడేమైంది? మళ్ళీ కేసీఆర్ వేసాడు, కేంద్ర నాయకత్వం పట్టిండు, మళ్ళీ ఏమప్ప చెప్పిండు, ఎవరిని గెలిచిండు, మళ్ళీ కొత్త లీడర్ పట్టిండు.
మళ్ళా అయిపోయిండు, అది పోయింది. ధరణి కేసు ఏమైంది, మళ్ళీ ఇంకోళ్ళు పట్టారు, మళ్ళీ కప్పం అయిపోయిండు, ధరణి కేసు లోపడిపోయింది. కాళేశ్వరం ఏమైంది, మళ్ళా పట్టిండు, మళ్ళీ ఢిల్లీ పోయి. కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన దానికైనా చూడే కదా, ఇవి ఉన్న సుతిల్ బాంబు వేలండి ఫస్ట్. ఈ పిట్ట బాంబు తోక ఫస్ట్ ఇదే వెళ్తలేదు, అదే వెళ్తుంది. ఈ బాంబులు వెళ్తాం, బాంబులు దీపావళి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఇలా వైకుంఠ ఏకాదశి ఇది కూడా అయిపోతుంది. ఇక సంక్రాంతి వస్తున్నది, సంక్రాంతి అయిపోతుంది. ఇక ఇప్పుడు ఏదో ఒకటైతే దీని సంగతి చూస్తాం, గ్యారెంటీ చూస్తాం. ఒకటన్నా మేం బాధపడం. నీ కుటుంబం యొక్క అవినీతి బయటపడడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. అప్పుడు అది అందరి మనుషులు కలిసివేసింది. అది అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన. దాని ఇప్పటికే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ టీటీడీ బోర్డు మెంబర్ అయిన భాను ప్రకాష్ రెడ్డి గారు కానీ, వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించారు, ప్రజలకు మనోధైర్యం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా దాని మీద స్పందించారు. అధికారులకు కూడా వార్నింగ్ కూడా జరిగింది. తప్పకుండా విచారణ జరుగుతుంది కాబట్టి, అది జరగడానికి సంఘటన జరిగింది కాబట్టి ఇంకోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా, టీటీడీ బోర్డు కూడా చేస్తున్నది. కాబట్టి అక్కడ ప్రమాదానికి గురైన వాళ్ళందరూ కూడా ఉన్నత న్యాయమైనటువంటి చికిత్స అందజేస్తున్నారు కాబట్టి అది జరగడానికి సంఘటన జరిగింది. అది భద్రత అంటే దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకున్నారు. కొన్ని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన వాస్తవం చాలా పెద్ద సంఘటన. అంతమంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు, పేదోళ్ళు చచ్చిపోయింది. అలా కాబట్టి చర్యలు తీసుకుంటూ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎటువంటి జరగకుండా మనం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చూస్తామంటే ప్యాసింజర్స్ యొక్క డిమాండ్ బట్టి రైల్వే నష్టపోకుండా ఉండడానికి మాత్రమే రైల్వే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ స్థాయిలో ప్యాసింజర్స్ వచ్చి రైల్వే నష్టపడకుండా ఉండే 2 రోజులు కాదు 3 రోజులతో డైలీ కూడా నడిపే అవకాశం ఉంటాయి. కాబట్టి 2 రోజులు సరిపడా ప్యాసింజర్ 2 సార్లు తిరిగి సరిపడా ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి 2 సార్లు నడుపుతున్నాం. ప్రజల నుంచి డిమాండ్ పెడితే ఇంకెక్కువ వచ్చే ప్రయత్నం చేస్తే ఇంకోటి కూడా నడుపుతుంది. ఇబ్బంది లేదు. రైల్వే లాభాలు నడవడానికి ప్రయత్నం చేస్తాం, నష్టపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. 25-26 సంబంధించి రైల్వే బడ్జెట్లో ఏ మేరకు మీరు పెంచుకునే అవకాశం ఉంది? ఇప్పటిదాకా చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగాలంటే వీటిని ఆపే ప్రసక్తి లేదు. ఇవి పనులు చక్కచక్క సాగే విధంగా బడ్జెట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇబ్బందులు రాకుండా గురుస్తాం. ధన్యవాదాలు.